అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సేమ్ మీకు కూడా అదే అంటే అదే వస్తుంది. ఎందుకంటే మొన్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చూసినప్పుడు ఆ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో మొత్తం దాని తాలూకా ఛాయలన్నీ కూడా మీ వినిపిస్తుంటాయి స్పష్టంగా, రైట్ ఫ్రమ్ ద రోలింగ్ టైటిల్స్ దగ్గర నుంచి. మీకు మొన్న కూడా చెప్పాను. సో ఒక సినిమా తాలూకా ఒక జియోగ్రఫీ బట్టి ఒక సంగీతాన్ని ఎలా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు అసలు? యాక్చువల్లీ అదే ప్రీ వెడ్డింగ్ షో నేను కథ విన్నప్పుడు శ్రీకాకుళం, వైజాగ్ ఆ సైడ్ నేను సాంగ్స్ వినడం, నేను ముందు నుంచి అన్న వాళ్ళతోని ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల, వీళ్ళతో తిరగడం వల్ల నాకు ముందు నుంచి వంగపండు గారు లాంటి కవులు పాటలు వింటుంటే మీ శ్రీకాకుళం యాసలో ఉండే కథలు కానీ అవన్నీ వింటుంటే నేను అక్కడ నుంచి ఇంకొక అబ్బాయి వచ్చిపోతుండే దారి సురేష్. ఆయనతో మనం ఫోక్ స్టూడియోలో కూడా నేను డ్యాన్స్ చేయించిన ఒకసారి. రఘు కుంచే గారి దగ్గర పాట పాడిన అబ్బాయి అప్పట్లో పెద్ద లిస్ట్ పట్టుకొని వచ్చి పాటలు పాడా. నేను వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుండే. నాకు ముందు నుంచి కొంత అలవాటు ఉంది, ప్రేమ. నాకు బేసిక్గా ఆంధ్రాలో పర్టికులర్గా శ్రీకాకుళం సైడు యాస నాకు బాగా ఇష్టం. అటు సైడ్ ఉండే సాహిత్యం ఇష్టం, అటు సైడ్ ఉండే పాటలు ఇష్టం. నేను ఎక్కువ వింటుండే. సో నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షో వచ్చినప్పుడు డైరెక్టర్ బేసిక్గా శ్రీకాకుళమే కాబట్టి మీ ఇద్దరం కలిసి ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఆ టైంకి నేను కొన్ని పాటలు విని, కొన్ని యూట్యూబ్లో చూసి, కొంతమంది ఫోక్ సింగర్స్ని సెర్చ్ చేసి నేను ఆ సినిమా కోసం దాన్ని ఇంకొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి దానికోసం ఇంకా పర్టికులర్గా ఏమంటారు కంపోజ్ చేయడం జరిగింది ఆ సినిమా పర్టికులర్గా. ఆ ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఓపెనింగ్ సాంగే తందరే నానా వాళ్ళని ఫోక్ సింగర్స్ని స్ట్రైట్గా వాళ్ళని పిలిపించి వాళ్ళతో పాడిపించి, అంటే వాళ్ళు ఒక 10 పాటలు పాడితే దాంట్లో ఒక పాట సెలెక్ట్ చేసుకొని సినిమాకి ఏది యాప్ట్ అవుతుందో కొన్ని ప్లేసెస్ మేము ముందే అనుకున్నాం. ఆ ప్లేసెస్ వరకు ఏవేవి యాప్ట్ అవుతాయో తీసుకొని చేసినాం. సో మనం తెలుగు ఎటు తిరిగి కంప్లీట్గా మన తెలుగు భాషలోనే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ప్రాంతాలు వేరు కానీ తెలుగే కదా. సో నాకు తెలుసు ఆల్రెడీ, నాకు పెద్ద అదేం లేదు. సో ఇటు సైడ్ వస్తే తెలంగాణ ఇప్పుడు ఇది ఖమ్మం ఆ ఏరియాలో జరుగుతుంది, దీన్ని అటు ఇటు రెండింటిని బ్యాలెన్స్డ్గా చేయడం. కంప్లీట్గా ఇటు బల్గం సైడ్ వస్తే కంప్లీట్ తెలంగాణ రూటెడ్ ఫిలిం. ఇది నేను కంప్లీట్గా ఇక్కడ తిరిగి పెరిగిన కదా, నేను వరంగల్, కరీంనగర్ ఇటు సైడ్ చూసున్నా కదా, వీటిని చాలా ఈజీగా చేసుకోగలిగాను. సో నేను ఏదన్నా పర్టికులర్గా ఈ ప్రాంతానికి సంబంధించింది, ఈ జానర్కి సంబంధించింది అని వస్తే దానిపైన పక్క రీసెర్చ్ చేసి వర్క్ చేస్తాను. ఓకే, సూపర్, చాలా మంచిది, చాలా రియలిస్టిక్గా ఉండాలి అని. ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, ఎందుకు అడిగారు? నేను ఆ పని చేసిన కాబట్టి. సో దానికోసం ఖచ్చితంగా వర్క్ చేస్తాను.